స్పోర్ట్స్ ప్రపంచంలో గెలుపుతో వచ్చే చప్పట్లు, ప్రశంసలు, రివార్డులు, అవార్డుల కన్నా 1000 రెట్లు ఎక్కువ రీసౌండ్ చేయగలిగేవి ఓటమి తర్వాత వచ్చే నవ్వులు, ఎగతాళి, జాలి. అండ్ ఈ విషయం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు బాగా తెలుసు. ఐపీఎల్ చరిత్రలో మరే ఇతర జట్టు అభిమానులు ఫేస్ చేయనంత హేట్ ని వీరు ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్నారు. సంవత్సరాలు మారినా, సీజన్లు మారినా, ప్లేయర్లు మారినా, ఇన్నేళ్లు ఆర్సీబీ మాత్రం ఒక్క కప్పు కొట్టలేదు. ఈసాల కప్పు నమ్దే అన్న అభిమానుల ఆశలు నెరవేరలేదు. ఇన్ఫాక్ట్ ఈ నినాదాలే ఆర్సీబీ ఫ్యాన్స్ కి నెగిటివ్ గా మారాయి. ప్రతి ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీయన్స్ ట్రోల్ అవుతూనే ఉంటారు. ఈసాల ట్రోల్ నమ్దే అని, ఆర్సీబీ అంటే రాయల్ చోకర్స్ బెంగళూరు అని, విరాట్ ఈస్ జస్ట్ హైప్, నో కప్ నో లెగసీ అని, ప్రెడిక్షన్ టేబుల్ వేయడంలో దిట్ట అని, ఇలా లెక్కలేనన్ని అవమానాలు, అవహేళనలను అనుభవించారు ఆర్సీబీ అభిమానులు. ఇన్ఫాక్ట్ అవి వారికి అలవాటు కూడా అయిపోయాయి. అసలు ఆర్సీబీ ఫ్యాన్స్ ని ఇంతలా ఎందుకు ట్రోల్ చేస్తారు? బికాస్ ఇట్స్ ఈజీ. టైటిల్ లేని టీం ని చూసి నవ్వడం చాలా ఈజీ. ఈసాల కప్పు నమ్దే అని 1000 ఆశలతో ఎదురు చూసే వారిని మాక్ చేయడం చాలా ఈజీ. ఎన్నో ఏళ్ల ఎఫర్ట్స్, ఎమోషన్స్, లాయల్టీని ఒక జోక్ గా మార్చడం చాలా ఈజీ. కానీ ట్రోల్స్ చేసే వారికి ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ అర్థం కాదు. ఆర్సీబీ ఫ్యాన్స్ డిడెంట్ సైన్ అప్ ఫర్ సక్సెస్, దే సైన్డ్ అప్ ఫర్ సంథింగ్ బిగ్గర్ అండ్ దట్ ఈస్ బిలీఫ్. ప్రపంచ ఫ్రాంచైజ్ స్పోర్ట్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఉన్నంత ఫ్యాన్ బేస్ బహుశా మరే ఇతర టీమ్ కి ఉండదు. ఐపీఎల్ హిస్టరీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు చూడనిదంటూ ఏదీ లేదు. 2009, 2011 ఫైనల్స్ లో ఓటమి, 2017, 2018, 2019 లో అట్టడుగు స్థానం. వీటన్నిటికీ మించి 2016 ఐపీఎల్ ఫైనల్ హార్ట్ బ్రేక్. భారతదేశ క్రికెట్ లవర్స్ కి 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ ఎలాగో ఆర్సీబీ ఫ్యాన్స్ కి 2016 ఐపీఎల్ అలాగా. దే హ్యాడ్ ఎవ్రీథింగ్, యెట్ ఆ ఫైనల్ హర్డిల్ ని దాటలేకపోయారు. ఇంత జరిగినా చిన్నస్వామిలో జరిగే ప్రతి మ్యాచ్ లో దాదాపు ప్రతి స్టాండ్ ఫుల్ అవుతుంది. ఆర్సీబీ 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 అన్న నినాదాలతో స్టేడియం మారుమోగిపోతుంది. ఒక్క కప్పు కూడా గెలవలేదన్న అవమానాల మధ్య ఇదంతా చేయడం ఇట్స్ నాట్ ఈజీ. ప్రతి హార్ట్ బ్రేక్ తర్వాత ఆర్సీబీ జెండా పట్టుకుని నెంబర్ 18 షర్ట్ వేసుకుని ఈసాల కప్పు నమ్దే అని మళ్లీ నిలబడ్డం ఇట్స్ నాట్ ఈజీ. ఆర్సీబీయన్స్ డోంట్ సపోర్ట్ జస్ట్ టు విన్, దే సపోర్ట్ బికాస్ దే బిలీవ్. చాలా మంది సీజన్ కి ఫేవరెట్ టీమ్స్ ని మార్చేస్తూ ఉంటారు. కానీ ఆర్సీబీయన్స్ మాత్రం ఎన్ని హార్ట్ బ్రేక్స్ అనుభవించినా జట్టును వదలలేదు. టీమ్ పెర్ఫార్మెన్సెస్ ని క్రిటిసైజ్ చేశారు, మేనేజ్మెంట్ స్ట్రాటజీలను డౌట్ చేశారు. బట్ టీమ్ కి సపోర్ట్ చేయడం మాత్రం ఆపలేదు. బికాస్ వారికి ఆర్సీబీ అంటే క్రికెట్ ఫ్రాంచైజ్ మాత్రమే కాదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ దర్ ఐడెంటిటీ. ఆర్సీబీ ఫ్యాన్స్ సింపుల్ గా ట్రోల్స్ కి గురయ్యేది వారు వీక్ గా ఉన్నారని కాదు, బట్ వారు కేరింగ్ గా ఉన్నందుకు. స్టేడియంలు, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా, ప్లేస్ ఏదైనా సపోర్ట్ మాత్రం తగ్గదు. ఇంత చేసి జట్టు సరిగ్గా ఆడకపోతే ట్రోల్స్ రావడం సహజం. బట్ క్రికెట్ ని బౌండరీస్, క్యాచెస్, స్కోర్స్, ట్రోఫీస్ ఏలుతున్న ఈ సమయంలో ఫ్యాండమ్, ఫ్యాన్ బేస్ అనే పదాలకు అర్థాలను తమ అన్బ్రేకబుల్ లాయల్టీతో ఆర్సీబీయన్స్ రీరైట్ చేస్తున్నారు. నిజానికి ఆర్సీబీతో ఫ్యాన్స్ కి లవ్ అండ్ పెయిన్ రిలేషన్ ఉంది. బట్ ఆ రిలేషన్ ని ముందుకు నడిపిస్తోంది మాత్రం ఆ టైం టెస్టెడ్ బిలీఫ్ మాత్రమే. కొన్ని విషయాలు ఆర్సీబీ అభిమానులకే అర్థమవుతాయి. ప్రాణం పెట్టి పోరాడినా ఓడిపోతే వచ్చే బాధ, ఈసారి కూడా ట్రోల్స్ తప్పవన్న థాట్ తో వచ్చే భయం, కప్ చేతికి చిక్కినట్టే చిక్కి మిస్ అయితే కలిగే హార్ట్ బ్రేక్. బహుశా స్పోర్ట్స్ ప్రపంచంలో మరే ఇతర జట్టు అభిమాని ఇన్ని చూసుండడు. ఇవేవి అర్థం అయ్యుండవు. బట్ స్టిల్ దే సపోర్ట్ ద టీమ్ బికాస్ ఆర్సీబీకి అభిమానిగా ఉండడం అంటే మ్యాచ్లు చూడడం ఒక్కటే కాదు, ఇట్స్ ఎ కల్చర్. ఇదంతా ఎందుకు? ప్రతిసారి ఓడిపోయే టీం మీద ఇంత పిచ్చేందుకు? ఎందుకంటే ఈ 18 ఐపీఎల్ ఎడిషన్స్ లో ప్రతి అభిమాని ఏదో ఒక్కసారైనా ఆర్సీబీలో తనని తాను చూసుకుని ఉంటాడు. నో వన్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్, బట్ ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ట్రయింగ్, డ్రీమింగ్ అండ్ రైజింగ్ నో మ్యాటర్ వాట్. బట్ ఇంత పేషెన్స్, ఇంత లాయల్టీ ఎక్కడి నుంచి వస్తుంది అని నన్ను అడిగితే దీనికున్న కారణాల్లో ఒకటి విరాట్ కోహ్లీ అని చెబుతాను. ఒక క్రికెటర్ కెరీర్ సక్సెసా ఫెయిలా అని ట్రోఫీలు, టైటిల్స్ డిసైడ్ చేస్తున్న నేటి ప్రపంచంలో ఆర్సీబీకి విరాట్ కోహ్లీ నుంచి లభిస్తున్న అన్కండిషనల్ సపోర్ట్ అండ్ లాయల్టీ చాలా స్పెషల్. ఆర్సీబీకి కోహ్లీ చెయ్యనిదంటూ ఏదీ లేదు. 200% కమిట్మెంట్ తో చెమటలు చిందించాడు, ప్రాణం పెట్టాడాడు. కానీ టీమ్ కి ఒక్క కప్పు కూడా లేదు.
ఆర్సీబీ కోసం కోహ్లీ ఒంటరి పోరాటం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 973 రన్స్ తో మరే ఇతర ప్లేయర్ సాధించలేని ఘనతతో గెలుపును పువ్వుల్లో పెట్టిస్తే దాన్ని అందిపుచ్చుకోవడంలో కూడా ఆర్సీబీ ఫెయిల్ అయింది. ఇన్ఫాక్ట్ కోహ్లీ డోంట్ డిజర్వ్ ఆర్సీబీ అని చాలా సార్లు సొంత అభిమానులే అనుకునుంటారు. క్రికెట్ ప్రపంచంలోనే ది బెస్ట్ ప్లేయర్ అయిన కోహ్లీ తలుచుకుంటే ఆర్సీబీని విడిచిపెట్టడం క్షణాల్లో చేయగలిగే పని. కానీ కోహ్లీ అలా చేయలేదు. మై కమిట్మెంట్ టు ఆర్సీబీ ఇస్ ఫర్ లైఫ్ అంటూ ప్రతి గెలుపు, ప్రతి ఓటమి, ప్రతి సీజన్ తర్వాత కొత్త ఉత్సాహంతో బరిలో దిగుతున్నాడు. అండ్ ఇది ఈ మధ్య కనిపిస్తున్న మార్పు కాదు. 19 ఏళ్ల యువకుడిగా టీంలోకి తొలిసారి వచ్చినప్పటి నుంచి కోహ్లీలో ఈ కమిట్మెంట్ ని ఫ్యాన్స్ చూస్తూనే ఉన్నారు. రన్స్ చేసినా చేయకపోయినా, సెంచరీలు కొట్టినా కొట్టకపోయినా, కెప్టెన్సీ ఉన్నా లేకపోయినా టీం కి ఏదైనా చేయాలన్న కసి, అతని కళ్ళల్లో ఫైర్ ఒకే విధంగా ఉంటాయి. ఏం చేస్తే సక్సెస్ వస్తుందిరా బాబు అని తలలు పట్టుకుంటున్న టీం కి కోహ్లీ లాంటి పాజిటివ్ ఎనర్జీ చాలా అంటే చాలా అవసరం. కోహ్లీ డజంట్ జస్ట్ ప్లే ఫర్ ఆర్సీబీ, he lives it. 2016 ఐపీఎల్ సీజన్ ప్రతి కోహ్లీ ఫ్యాన్ కి, ఆర్సీబీ అభిమానికి ఎంతో స్పెషల్. 4 సెంచరీలు, 973 పరుగులు. ఆ సీజన్ లో కోహ్లీ బౌలర్లకు పీడ కలలు తెప్పించాడు. అలిసిపోయినా ఆడాడు, వేళ్లు కట్ అయిపోయినా బ్యాండేజ్ కట్టుకుని ఆడాడు, ఒత్తిడిలో ఆడాడు, ఒత్తిడిని జయించి ఆడాడు. ఇది తన సొంత ప్రయోజనాల కోసం కాదు, టీం కోసం, టీం పై కోట్ల ఆశలు పెట్టుకున్న అభిమానుల కోసం. కానీ ఆ సీజన్ లో ఆర్సీబీ ఓడిపోయింది. విరాట్ చాలా అన్లక్కీ అని అన్నారు, కెప్టెన్సీకి పనికిరాడని అన్నారు. బట్ కోహ్లీ గివప్ ఇవ్వలేదు, ఎవరి మీద కంప్లైంట్ చేయలేదు, ఆర్సీబీని విడిచి వెళ్ళిపోలేదు. హీ ఓన్ ద ఫెయిల్యూర్, వి విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్ అని సింపుల్ గా చెప్పాడు. ఎంతో మంది ప్లేయర్లు ఫ్రాంచైజ్లు మారుతూ వచ్చినా కోహ్లీ మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు లాయల్ గా నిలబడ్డాడు. బికాస్ అతనికి ఆర్సీబీ అంటే టీం మాత్రమే కాదు, ఇట్స్ హిస్ హోమ్. చిన్న చిన్న విషయాలకే క్రికెటర్లను గుండెలో పెట్టుకుని చూసుకునే ఈ దేశంలో టీంలో కోహ్లీ లాంటి ప్లేయర్ ఉంటే ఫ్యాన్స్ ఇంత లాయల్ గా ఉండకుండా ఎలా ఉంటారు? కోహ్లీ నవ్వితే ఫ్యాన్స్ నవ్వారు, కోహ్లీ బాధపడితే ఫ్యాన్స్ బాధపడ్డారు, కోహ్లీ కెప్టెన్సీ వదిలేస్తే ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. హిస్ జర్నీ ఇస్ దేర్ జర్నీ. కోహ్లీకి లీడర్షిప్ అంటే ట్రోఫీలు గెలవడం కాదు, ఇట్స్ అబౌట్ ఎఫర్ట్ అండ్ ఫైట్. అండ్ ఫ్యాన్స్ కి కోహ్లీ అంటే ప్లేయర్, రన్ మెషిన్ మాత్రమే కాదు, హీఈస్ ఎ వారియర్. కొన్ని కథలు సక్సెస్ కన్నా పెద్దవి, కొన్ని బంధాలు కాంట్రాక్ట్స్ కన్నా పెద్దవి. విరాట్ కోహ్లీ ఇంకా ట్రోఫీని లిఫ్ట్ చేసి ఉండకపోవచ్చు, బట్ టీమ్ తో కోహ్లీ బాండ్, మెమరీస్, లెగసీ మాకు బంగారంతో సమానమని ఫ్యాన్స్ అంటూ ఉంటారు. ఆర్సీబీ దగ్గర ట్రోఫీలు లేకపోవచ్చు, కానీ గర్వంగా చెప్పుకునేందుకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి. అండ్ మోర్ ఓవర్ ట్రోఫీల కన్నా మోస్ట్ ప్రైస్లెస్ థింగ్ ఒకటి ఆర్సీబీ దగ్గర ఉంది. దట్ ఈస్ the most passionate, loyal and vocal fan base in cricket. ఆర్సీబీ ఫ్యాన్ గా ఉండడం అంత ఈజీ కాదు. క్రిస్ గేల్, ఏబిడి, కోహ్లీ, మ్యాక్స్వెల్ ఇలా వరల్డ్ క్లాస్ ప్లేయర్లున్న ట్రోఫీ మాత్రం ఇంతకాలం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. లెజెండరీ క్రికెటర్లు జట్టుకు ఆడినా కప్పు ముట్టుకున్నది లేదు. బట్ అసలు విషయం ఇక్కడే ఉంది, దే నెవర్ గివ్ అప్. వీళ్ళు ఇక అస్సాంకే అనుకున్న ప్రతిసారి పుంజుకున్నారు. బికాస్ ఇక్కడతో మా పని అయిపోయిందని సెమీస్ లో ఓడిపోయినా అనుకోలేదు, ఫైనల్లో ఓడిపోయినా అనుకోలేదు. ప్రతిసారి మళ్ళీ వెనక్కి వచ్చారు, అంతే కమిట్మెంట్ తో ఆడారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే క్రికెట్ టీం మాత్రమే కాదు, they are the symbol of fire. The real champions aren't always the ones who hold the trophy. Sometimes they are the ones who never stop chasing it. అందుకే ఆర్సీబీకి ఫెయిల్యూర్ అనేది ఫ్యూయల్ లాంటిది, ఫుల్ స్టాప్ కాదు. అందుకే దే షో అప్, దే ఫైట్ హార్డ్ అండ్ దే హోప్ ఫర్ సక్సెస్. జీవితంలో గెలుపంటే అవార్డులు మాత్రమే కాదు, ఒక్కోసారి ఓడిపోయినప్పటికీ మన కష్టానికి దక్కే గుర్తింపు కూడా. ఈ విషయంలో టైటిల్ లేకపోయినా ఆర్సీబీ జర్నీ లెజెండరీ. ఇదంతా కాదు, మాకు కప్పే ముఖ్యం, కప్పు లేకపోతే ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా వేస్టే అంటారా? ఆర్సీబీ సిచ్యువేషన్ సక్సెస్ కోసం పరితపిస్తున్న సగటు యువకుడి జీవితంతో సమానం. ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత కష్టపడినా, ఎంత సహనంతో ఉన్నా, రాత్రి పగలు అనే తేడా లేకుండా పని చేస్తున్నా ఒక్కోసారి సక్సెస్ అన్న 7 అక్షరాల పదానికి ఉన్న ఫీలింగ్ ని అనుభవించలేకపోతూ ఉంటాడు. ఏంట్రా ఈ జీవితం అనిపిస్తూ ఉంటుంది. ఈ జర్నీలో ఎన్నో అవమానాలు భరిస్తాడు, ఇంకెన్నో అప్స్ అండ్ డౌన్స్ చూస్తాడు. బట్ గివప్ ఇవ్వకపోతే ఏదో ఒక రోజు ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. అది అతనికి తెలుసు, అతని స్టోరీని చూస్తున్న వారందరికీ తెలుసు. ఆర్సీబీ కూడా అంతే, సక్సెస్ టేక్స్ టైం. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకోసారి, ఏదో ఒక రోజు ఆర్సీబీకి ట్రోఫీ కల నెరవేరుతుంది. దారుణంగా ట్రోల్స్ చేసే వారికి కూడా ఈ విషయం తెలుసు. ఐపీఎల్ 2025 ట్రోఫీకి ఆర్సీబీ అడుగు దూరంలో ఉంది. ఈసారి గెలిస్తే ప్రతి ఆర్సీబీ అభిమానికి జెర్సీ సినిమాలో ట్రైన్ సీన్ ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఒకవేళ ఓడిపోతే నేనింతే సినిమాలో రవితేజ చెప్పినట్టు, సినిమా పోయింది ఇంటికెళ్ళిపోతామా, సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా తీయడం మానేస్తామా,
సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకి సినిమా తప్ప ఇంకేమీ తెలీదు. కప్పు కొట్టినా కొట్టకపోయినా ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా కట్టె కాలేంత వరకు తమ టీం ని సపోర్ట్ చేస్తూనే ఉంటారు. బట్ వన్ ఫైన్ డే ఫర్ షూర్ ఆర్సీబీ కప్పు కొడుతుంది. ఆ రోజు అంతకాలం నవ్వుల పాలైన ఆర్సీబీ అభిమాని, ఆన్లైన్ ట్రోలింగ్ కి గురైన ఆర్సీబీ అభిమాని ఇంకెంతకాలం సపోర్ట్ చేస్తావు ఆ టీం ని అని వందల వేల ప్రశ్నలు ఎదుర్కొన్న ఆర్సీబీ అభిమాని కాలర్ ఎగరేసుకుని తిరుగుతాడు. అన్ని కష్టాలు, అన్ని అవమానాలు, అన్ని ఎదురు చూపుల తర్వాత వచ్చే సక్సెస్ కున్న ఫీలే వేరు. అప్పటి వరకు ఎవరు ఎంత నవ్వినా, ఎంత హేళన చేసినా ఆర్సీబీ ఫ్యాన్స్ బేస్ మాత్రం తగ్గదు. డెడికేటింగ్ దిస్ వీడియో టు ఆల్ ద ఆర్సీబీ లాయల్ ఫ్యాన్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఆర్సీబీ గురించి, ఆర్సీబీ లాయల్ ఫ్యాన్ బేస్ గురించి చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.